హాయ్ గైస్, ఈరోజు కర్రీ వచ్చేసి చింత చిగురు చికెన్ కర్రీ అయితే చేశాను. పుల్లగా ఘాటుగా తింటుంటే భలే ఉంటుందండి. ఇలా చింత చిగురు దొరికినప్పుడు సీజనల్ రెసిపీ కాబట్టి చక్కగా చేసుకోండి. నార్మల్ చికెన్ కర్రీ కాకుండా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసుకోండి. ఒక 4 ముద్దలు ఎక్కువే కానీ తక్కువైతే తినరనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. 15 గ్రాముల ఒలిచిన వెల్లుల్లిని తీసుకున్నాను. 20 గ్రాముల అల్లంని, ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అల్లం, ఒలిచిన వెల్లుల్లి వేసుకొని అవసరపడితే కొద్దిగా వాటర్ వేసి చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మంచిగా రుబ్బుకోవాలన్నమాట. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ అంటించి కడాయి పెట్టుకొని కడాయి కాస్త హీట్ అయిన తర్వాత 75 ml వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లోని 2 బిర్యానీ ఆకులను అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మరాఠీ మొగ్గను వేసుకొని 2 ఇంచులు దాల్చిన చెక్కను కూడా వేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. ఇవన్నీ కూడా కాస్త వేడెక్కాయి అనుకోండి, ఆయిల్లోకి ఒక మంచి ఫ్లేవర్ అయితే దిగుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్ని మీరు తినేటప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఆయిల్లోని. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాము. వెంటనే కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని అలానే కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మామూలుగా కాకుండా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి ఈ కర్రీ టేస్ట్ మొత్తం డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఆనియన్స్ అనేవి వేసేసుకుందాము. మంచిగా ఫ్రై అయిపోయాయి కదా పచ్చిమిర్చి. ఆయిల్ అనేది హీట్లో ఉండాలి. సో మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ లాస్ట్ వరకు కూడా ఇలా కాస్త ఆనియన్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా మగ్గే వరకు కూడా ఇలా కదుపుతూ చక్కగా ఒక 2-3 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ అవ్వడానికి కాస్త ఫ్రై అయితే చేసుకుందాము. ఈ విధంగా మంచిగా ఫ్రై అయితే అవుతున్నాయి కదా. మనం తింటున్నప్పుడు ఈ ఆనియన్ ఫ్లేవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. టేస్టీగా రావాలి అంటే బ్రౌన్ కలర్లోకి వస్తేనే టేస్ట్ ఉంటుంది. ఒక 2-3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఆయిల్ కాస్త హీట్గా ఉంది కాబట్టి ఫ్రై అయిపోతుంది వెంటనే. మనం ముందుగా రుబ్బి పక్కన ఉంచుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాక మాత్రమే వేసుకోవాలి. లేదంటే ఆనియన్స్ ఫ్రై అవ్వవు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో అడుగంటిపోతూ ఉంటుంది. సో అందుకనే ఆనియన్స్ మొత్తం పూర్తిగా ఫ్రై అయ్యాయి ఓకే అని అనుకున్నప్పుడు మాత్రమే వేసుకొని ఇలా చూపించిన విధంగా పచ్చివాసన పోయే వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ చక్కగా వేయించుకోవాలి. ఆయిల్ అంతా పైకి అయితే తేలాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయిందని మనకు ఆయిల్ పైకి తేలినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత వాష్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ చికెన్ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు ఉంచుకోకండి. చికెన్ని కడిగేసి ఒక 2-3 సార్లు ఏదైనా ఒక వడబుట్టక వేసి పక్కన ఉంచుకోండి. దాంట్లో నుంచి ఎక్సెస్ వాటర్ మొత్తం పోతాయి కదా, ఆ చికెన్ని మాత్రమే తీసుకొని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలిపేసి హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి ఆ చికెన్ కాస్త మగ్గాలన్నమాట. అలా మగ్గితేనే ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ వాసన అనేది చికెన్కి మంచి అరోమా అయితే ఇస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి మగ్గించుకుంటున్నాం కదా, వాటర్ చూసారు ఎంత వచ్చిందో. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. 70% వరకు ఇంకిపోయిన తర్వాత నేను చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ అయితే పైకి తేలనమాట. అలా ఆయిల్ పైకి తేలే వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ మూత అయితే పెట్టేస్తున్నాను. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా ఎలా వచ్చిందో చూపిస్తాను. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లోనే పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తాను. చూస్తున్నారా, మనకి ఇక్కడ 70% వాటర్ అయితే అయిపోయాయి. కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి, అయినా పర్వాలేదు. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా, మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు అయితే ఉడకనిద్దామండి. ఇలా ఉడికించుకోవటం వల్ల ఏంటంటే నాటుకోడి అయినా సరే ఇలా పెద్ద బాయిలర్ అయినా సరే ముక్క అనేది త్వరగా మెత్తపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. స్టార్టింగ్లోనే మనం అన్ని మ్యారినేషన్ అనేది చేయలేదన్నమాట. చూస్తున్నారా, వాటర్ అనేది 90% అయితే అయిపోయింది. ఓన్లీ 10% వాటర్ మాత్రమే ఉంది. ఈ వాటర్ ఉన్నప్పుడు దీంట్లోని మనం వేసుకోవాల్సిన పొడి మసాలాలు అన్నీ వేసేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకుందాము. ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు కూరకారం అయితే వేసుకున్నాము. పిల్లలు తింటున్నారు అనుకుంటే కనుక ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తగ్గించుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండి. సాల్ట్ అనేది నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మళ్ళీ సరిపోలేదు అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుందాము. ఇది 1 కేజీ చికెన్కి అయితే కొలత చెప్తున్నాను అనమాట నేను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ చెప్పాను కదా,
అలా వేసుకోవాలి. మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే గనక ఒక ప్యాకెట్ ఫుల్‌గా వేసేసుకోండి, 5 రూపీస్ ప్యాకెట్. లేదు అంటే గనక ఇక్కడ మనం స్కిప్ చేసుకున్నా పర్వాలేదు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఈ టైంలో వేసేసుకొని ఒక్కసారి బాగా ఇలా కలుపుకోవాలనమాట. చూస్తున్నారా మన చికెన్‌లో వాటర్ అంతా అయిపోయి ఆయిల్ మాత్రమే ఉంది. చక్కగా ఫ్రై అయితే అయిపోతుంది. ఈ విధంగా ఈ మసాలాలన్నీ కూడా చికెన్‌కి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ ఇలానే కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకున్నామనుకోండి, ముక్కకి సరిపడా గ్రేవీతోని మంచి మసాలాలతోని బాగా ఫ్రై అవుతుందనమాట. చప్పగా లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా అయిన తర్వాత దీంట్లో మంచి కలర్ కోసం లావుకాయల కారం ఉంటుంది కదా, అది పెద్ద ఘాటు ఉండదు కానీ కలర్ చాలా బాగుంటుందండి. చూడగానే ఎంత టెంప్టింగ్‌గానే ఉంటుంది. సో ఆ కారం అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటాం మేము. ఏ కర్రీస్ అయినా సరే అండి, నాన్ వెజ్ కర్రీస్ చూడటానికి కలర్ బాగుంటేనే బాగుంటుంది కదా కర్రీ అనేది, తినడానికి కూడా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. సో ఆ కారం అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా కలర్ అనేది పూర్తిగా మారిపోయిందండి ఇందాకటికి ఇప్పటికీ కూడా. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసి ఇలా ఇప్పటికి 2 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకో 1 మినిట్ ఇలానే ఫ్రై చేసేసి ఈ ముక్కలు మొత్తం మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఆల్మోస్ట్ నాకు ఇక్కడైతే 1 లీటర్ వాటర్ అయితే పట్టాయి అనమాట. ఈ వాటర్ మొత్తం వేసేసుకొని 1 కేజీకి 1 లీటర్ వాటర్ అయితే పట్టాయి. ఆల్రెడీ చాలా వరకు ఫ్రై అయిపోయిందండి. 50% వరకు మనకి ముక్క అనేది మంచిగా ఉడికిపోయింది. ఇంకా 50% ఉడకటం కోసం మాత్రమే మనం వాటర్ వేసుకొని ముక్కను అనేది మెత్తగా ఉడికించుకుంటున్నాము. మనం కుక్కర్లో వేసుకున్నా కూడా కర్రీ టేస్ట్ కొంచెం బాగుంటుంది కానీ దానికన్నా కూడా ఈ విధంగా వండుకుంటే ఇంకా బాగుంటుందండి. కుక్కర్లో అస్సలు ఎప్పుడు పెట్టరండి మీరు, అంత బాగుంటుంది. ఈ వాటర్ మొత్తం ఇలా ఇంకిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 70% మాత్రమే ఇంకిపోయాయి, మిగతా వాటర్ ఉంది కదా. ఇలా వాటర్ ఉన్నప్పుడు దీంట్లోని ఇక్కడ 1/2 కేజీ వరకు చింత చిగురు అయితే పడుతుందనమాట. 1 కేజీ చికెన్కి 1/2 కేజీ చింత చిగురు అయితే కరెక్ట్ కొలతండి. 1 కప్పు అంటే ఆ కప్పు చింత తీసుకొని ఇలా చేతులతో బాగా నులిపి వేస్తూ ఉండాలన్నమాట. ఇలా చింత చిగురు మొత్తాన్ని వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఉడికించుకున్నారనుకోండి, 2 రోజులు ఉన్నా సరే కూర అనేది టేస్ట్ అనేది అస్సలు తప్పదు, కూర అనేది పాడవదండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా చింత చిగురు కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు అనేది చూసుకోండి. ఈ టైంలోని చింత చిగురు వేసాక సాల్ట్ అన్నీ సరిపోయాయా లేదా అనేది చూసుకొని ఇంకొంచెం సాల్ట్ ఏమైనా పడితే ఇప్పుడే యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5-10 నిమిషాల పాటు అలా వదిలేసారనుకోండి, చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, చక్కగా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇది గ్రేవీ కాస్త చిక్కబట్టం కోసం ఇది మసాలా అండి. బియ్యం, అలానే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ ఫ్రై చేసుకొని ఈ మసాలా పొడి అయితే చేసి పెట్టుకుంటాము. ప్రతి కర్రీస్లోనే అయితే మేము వేసుకుంటాము గ్రేవీ చిక్కగా రావడం కోసం. ఈ మసాలా పొడిని ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తామండి. ఆ మసాలా పొడి వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని. మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల పాటు అలా వదిలేసారనుకోండి సన్నటి సెగకి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మూత అయితే పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎంత సిల్కీ గ్రేవీతోని తింటుంటే భలే ఉంటుందండి. ఒత్తిగా ముక్కకున్నది కలుపుకున్నా సరిపోతుంది, అంత బాగుంటుంది. చూస్తున్నారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, గ్రేవీ అనేది చిక్కగా అయిపోయిందనమాట. చాలామంది కర్రీస్ చేసినప్పుడు గ్రేవీ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఈ ఒక్క మసాలా పొడి చేసుకోండి, గ్రేవీ చక్కగా వస్తుంది. ఈ కర్రీ ఇంకా రైస్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది, చపాతీ, రోటీ, నాన్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈసారి చింత చిగురు దొరికినప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.